హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాగర్ బ్లాగ్స్. ఈరోజు అయితే నాకైతే కొత్త గోప్రో వచ్చేసిందన్నమాట. నా గోప్రో పాత గోప్రో వచ్చేసి రిపేర్ వచ్చేసింది. అండ్ పాత గోప్రో వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా ట్రబుల్ ఇచ్చింది నాకు. సో దాని బదులు నాకు గోప్రో త్రూ నేను ఎక్స్చేంజ్ అడిగాను. కొత్త గోప్రో వచ్చేసింది. అండ్ సో ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ అయితే అంతా వెళ్ళిపోతాయి. సో కొత్త గోప్రో అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం రండి. సో నాకు వచ్చిన గోప్రో అయితే కొత్త గోప్రో ఇది. అండ్ నేను పంపించిన నా పాత గోప్రో ఉంది కదా, దాని బాక్స్ అయితే నాకు రిటర్న్ చేసేసారు వాళ్ళు. సో దీని గురించి తర్వాత చెప్తాను మీకు. అండ్ కొత్త గోప్రోలో ఏమేమి వచ్చిందో చూసేయండి మీరైతే. ఫస్ట్ అయితే దీంట్లో ఏమేమి వచ్చాయంటే నాకు దేంతో కూడా పని ఉంది. ఎందుకంటే మళ్ళీ ఏమైనా రిపేర్ వస్తే మాత్రం మళ్ళీ ఎక్స్చేంజ్ పెడితే ఈ బాక్స్ అయితే ఈసారి ఖచ్చితంగా కావాలి. అండ్ ఇదైతే మనకు కొత్త గోప్రోలో వచ్చిన యూజర్ మాన్యువల్ పడేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసాం కదా మనం. సో నాకైతే కొత్త బ్యాటరీ వచ్చింది ఒకటి. ఇది వచ్చేసి కొత్త బ్యాటరీ. మళ్ళీ ఇవి రావనుకున్నా మౌంట్, మళ్ళీ ఇది హెల్మెట్కి మనం అతికిస్తాం కదా మౌంట్, ఈ రెండు రావనుకున్నా. కానీ మళ్ళీ వచ్చింది మనకు. అండ్ ఇది ఎక్స్ట్రా మనకు. అండ్ దానికి బదులు మళ్ళీ ఇదొకటి వచ్చింది నాకు. దీన్ని మళ్ళీ సపరేట్గా ఆర్డర్ పెడదాం అనుకున్నా, కానీ వస్తుందో రాదో అనుకుని నేనైతే ఆర్డర్ పెట్టలేదు గ్రిప్. సో మనకు వచ్చిన గోప్రో అయితే కొత్త గోప్రో ఇది. కొత్త గోప్రో అయితే వచ్చేసింది అన్నమాట. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే చూసేద్దాం. ఇదంతా వెళ్ళిపోవాలి వీడియోస్ ఈసారి నుంచి. సో దీన్ని అయితే ఒక సినిమాటిక్ యాడ్లో తీస్తాను, చూసేయండి మీరే. సో దీని గురించి చెప్పాలంటే నేను ఎందుకు ఎక్స్చేంజ్ పెట్టాను అంటే మాత్రం చెప్తాను చూడండి. సో నేనైతే నా గోప్రో దీంట్లో కొరియర్ చేశాను. ఈ బాక్స్లో నాకు గోప్రోతో పాటు వచ్చింది నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు. అండ్ ఇది మళ్ళీ రిటర్న్ చేసేసారు, ఎందుకో తెలియదు. ఒక గోప్రోను బ్యాటరీ ఆ రెండే తీసుకున్నారు, ఇది రిటర్న్ చేసేసారు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నా పాత గోప్రో ఎందుకు ఎక్స్చేంజ్ చేశానంటే, గోప్రో ఉంది కదా, బ్యాటరీ పెట్టగానే హీటింగ్ ఇష్యూ వస్తుంది. అండ్ ఎస్డి కార్డ్ పెట్టినా కూడా, కొత్త ఎస్డి కార్డ్ పెట్టినా కూడా ఎర్రర్ వస్తుంది. అండ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉన్నా కూడా బ్యాటరీ అయితే లో బ్యాటరీ అని చూపిస్తుంది, ఓకే స్టక్ అయిపోతుంది, అప్డేట్ ఎస్డి కార్డ్ అని చూపిస్తుంది. చాలా అయితే చాలా ట్రబుల్ ఇచ్చేసింది అది. వీడియో ఎప్పుడన్నా తీద్దామని నేను ప్లాన్ వేసుకున్నా కూడా అండ్ మధ్యలో ఆగిపోతుంది అది వచ్చేసి. సో అందుకని నేనైతే దీని స్టోర్ వచ్చేసి మనకు ఇండియాలో అయితే ఢిల్లీలో అయితే ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అవన్నీ. అండ్ మన తెలుగు దాంట్లో నేను చాలా ట్రై చేసిన, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిన. యూట్యూబ్లో కూడా ఎవ్వరు లేరు గోప్రో ఎక్స్చేంజ్ చేసినట్టు కానీ లేదా రీప్లేస్ చేసుకున్నట్టు కానీ. నేనైతే యూట్యూబ్లో హిందీ వాళ్ళదైతే చూశాను అన్నమాట. వాళ్ళది చూసి నేను అలా కాంటాక్ట్ అయ్యి మళ్ళీ నేను గోప్రో అయితే కొత్తది తీసుకున్నా. నాకైతే ఇది ఫ్రీగా వచ్చింది. అండ్ చాలా వరకు అయితే ఏంటిదంటే హిందీలో కూడా వాళ్ళైతే 10,000 పేమెంట్ చేశారు గోప్రో ఎక్స్చేంజ్ కోసం కూడా. నాకైతే అలాంటివి ఏం ఆప్షన్ రాలేదు, ఎందుకంటే నేను తీసుకొని 4 months అవుతుంది గోప్రో. సో అందుకని నన్ను అయితే వాళ్ళు అమౌంట్ ఏం అడగలేదు. చాలా వరకు అయితే 10,000 పే చేసిన తర్వాత వాళ్ళకు కొత్త గోప్రో ఇచ్చారు చాలామందికి. నేను వీడియోలో విన్నాను. అండ్ తెలియదు నాకు కూడా వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు కన్ఫర్మ్గా నాకు కూడా. కానీ మీరైతే ఎవరైనా గోప్రో యూజ్ చేసే వాళ్ళు అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. ఒకసారి మీరైతే కాంటాక్ట్ అయ్యేసి ట్రై చేయండి. సో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఏంటిదంటే నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఢిల్లీలో, ఇండియాలో ఏమైనా స్టోర్ ఉందా అని. సో ఢిల్లీలో అయితే ఒకటి కనిపించింది నాకు అయితే స్టోరు. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు గూగుల్లో నాకు ఒక ఫామ్ అప్లికేషన్ ఇచ్చారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత నాకు ఒక లేడీ అంటే సంథింగ్ ఎంప్లాయీ అనుకుంటా, సో ఆమె అయితే నాకు కాంటాక్ట్ అయ్యింది. అండ్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఏమో ఒక 2 days తర్వాత
వాళ్ళే పికప్ అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ నుంచి అక్కడికి. నాకైతే ఫస్ట్ అయితే డిటిడిసి కాదు, ఏదో కొరియర్స్, నాకు అంత ఐడియా లేదు. తర్వాత నాకు రిటర్న్ కొరియర్ వచ్చేసి మాత్రం డిటిడిసిలో వచ్చింది. విత్ ఇన్ 3 డేస్లో వచ్చేసింది వాళ్ళ దగ్గరికి. 3 డేస్ మొత్తం 1 వీక్ అనుకోండి. 1 వీక్లో నాకు రిటర్న్ అయితే కొత్త గోప్రో అనేది వచ్చేసింది అనమాట. సో నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ కొత్త గోప్రో వచ్చింది కదా, పాత గోప్రో అయితే వెళ్ళిపోయింది. అండ్ దీన్ని రివ్యూ అయితే నేను ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇది ఎలా నడుస్తుంది ఏంటి సంగతి అని. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి, లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. సో బై బై. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం మనం వచ్చేసి. బాయ్.